ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలలో బీజేపీ బలపరిచిన పులి సర్వోత్తంరెడ్డి గెలుపు ఖాయమని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ అన్నారు. మంగళవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ఉన్న 4000 ఉపాధ్యాయ ఓటర్లలో ఎక్కువ మంది సర్వోత్తంరెడ్డికి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల శాసన మండలికి సంబంధించి ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి గెలిపే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తా ఉంది. దీనికి సంబంధించి బీజేపీ బలపరిచిన అభ్యర్థి పులి సర్వోత్తంరెడ్డి గారి గెలుపు కోసం ఖమ్మం జిల్లా తరఫున కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంబంధించి ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ మనతో పాటు ఉన్నారు. వారిని తీసుకుందాం. నమస్తే, చెప్పండి. బీజేపీ ఏ విధంగా సర్వోత్తంరెడ్డి గారి గెలుపు కోసం ప్రయత్నం చేస్తుంది? భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు శ్రీ పులి సర్వోత్తంరెడ్డి గారిని గెలిపించడం కోసం భారతీయ జనతా పార్టీ శ్రేణులన్నీ కూడాను ఈరోజు ఖమ్మం జిల్లాలో సుమారుగా 4000 పైన ఓట్లు ఉండటం జరిగింది. అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి స్కూల్కి వెళ్ళటం, ఓట్లు అభ్యర్థించడం, గతంలో పనిచేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వైఫల్యాలను తెలియజేయటం. భారతీయ జనతా పార్టీ ఈరోజు అసెంబ్లీలో 8 మంది శాసనసభ్యులు ఉన్నారు. అదేవిధంగా పార్లమెంట్లో కూడా 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏ అభ్యర్థి గెలిచినా కానీ పులి సర్వోత్తంరెడ్డి గారు కాకుండా వేరే అభ్యర్థులు ఎవరు గెలిచినా కానీ వారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక జాతీయ పార్టీగా ఈరోజు టీచర్ల యొక్క సమస్యలపైన పోరాటం చేయగలిగినటువంటి శక్తి, చట్టసభల్లో టీచర్ల సమస్యలపైన మాట్లాడగలిగినటువంటి శక్తి ఒక భారతీయ జనతా పార్టీకే ఉంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పులి సర్వోత్తంరెడ్డి గారు కూడా రిటైర్డ్ టీచర్ గారు కావడంతో ఆ సమస్యలపైన పూర్తి అవగాహన ఉంది. కాబట్టి టీచర్లకి ఈ విషయాలు తెలియజేసి ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా బీజేపీ యొక్క ప్రచారాస్త్రం ఏంది? ప్రచారంలో అస్త్రం ఏముంది మీకు? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ మీద ఏమంటున్నారు, యూటీఎఫ్ సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి అభ్యర్థులుగా ఉన్నారు. వాళ్ళని మీరు ఏ విధంగా మీరు ప్రచారంలో అడ్డుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధానంగా మేము ఏం చెప్తా ఉన్నామంటే 3 DAలు ఇవ్వలేదు అని చెప్పి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని గద్దెదించినటువంటి మేధావర్గం మొత్తం కూడా ఈరోజు 5 DAలు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి మీ యొక్క సమస్యలపైన పోరాటం చేయాలంటే కేవలం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కనీసం అభ్యర్థులను కూడా ఇక్కడ నిలబెట్టినటువంటి పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అభ్యర్థి లేనటువంటి పరిస్థితి, 2 పార్టీలకి అభ్యర్థులు కూడా దొరకనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించినట్టయితే మీ యొక్క సమస్యలపైన చట్టసభల్లో మాట్లాడడానికి అవకాశం ఉంటుందని చెప్పి మేము ప్రధానంగా ఈరోజు అందరికీ తెలియజేస్తాం. బీజేపీ తరఫున మీరు చాలా సీనియర్గా ఉన్నారు, ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. పోయిన ఎన్నికల్లో కూడా చాలా విశేషంగా కృషి చేశారు. అనుకున్న స్థాయిలో మీరు ఓట్లు రాబట్టారు. ఈ ఎన్నికల్లో కూడా మీ యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా? తప్పకుండా ఇప్పటికే మా యొక్క రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం మొత్తం కూడా రావటం జరిగింది. మా యొక్క పార్లమెంట్ సభ్యులైనటువంటి ఈటెల రాజేందర్ గారు జాతీయ నాయకులు వారు వచ్చారు. అదేవిధంగా మా యొక్క జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు వచ్చారు. అదేవిధంగా మా యొక్క ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ అయినటువంటి చంద్రశేఖర్ జీ వచ్చారు. మా యొక్క కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు, మా ఎంపీగా పోటీ చేసినటువంటి వినోద్రావు గారు, అదేవిధంగా మా రాష్ట్ర నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా అసెంబ్లీలలో అదేవిధంగా మండలాల్లో ప్రతి చోట కూడా ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక టీచర్ని సుమారు ఇప్పటి వరకు ఒక 6 నుంచి 7 సార్లు మేము వ్యక్తిగతంగా కలవగలిగాం. కాబట్టి టీచర్ల యొక్క వాళ్ళ ఆలోచన విధానం మాకు అర్థమవుతా ఉంది. ఈసారి భారతీయ జనతా పార్టీకి తప్పకుండా అవకాశం ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మంచి ఓట్లు రాబోతా ఉన్నాయి. ఇప్పటివరకు జరిగినటువంటి 3 ఎన్నికల్లో కూడా తెలంగాణ శాసన మండలి ఏర్పడతారు. పోల రవీంద్ర గారిని, చుక్క రామయ్య గారిని, రవీంద్ర గారిని, అట్లాగే తాజా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉన్నటువంటి అలుగుబిల్లి నర్సిరెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు మేము దాదాపుగా ఉపాధ్యాయులకి, ఉపాధ్యాయ సంఘాలకు రావాల్సిన హక్కులు కానీ, ఉపాధ్యాయ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏం చేయాలి, ఏం చేసాము. ప్రధానంగా 317 జీవోకి సంబంధించి ఇంకా రకరకాలుగా పిఆర్సి సంబంధించి, మెడికల్ రియంబర్స్మెంట్కి సంబంధించి మేము ప్రయత్నం చేశాము, సాధించాము, మా గెలుపు ఖాయం అంటున్నారు. ఈయన కొత్తగా ఇప్పుడు తెర మీద కూర్చుంది కాబట్టి ఈయన ఏ విధంగా ఉండబోతుంది? ప్రధానంగా మీరు చూసినట్టయితే 317 జీవో విషయంలో భారతీయ జనతా పార్టీ ఆ రోజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ గారు పోరాటం చేశారు. ఏ రాజకీయ పార్టీ కూడా ఇక్కడ పోరాటం చేయలేదు. ఇక్కడే తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు బండి సంజయ్ కుమార్ గారి యొక్క నేతృత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి వారు జైలుకు కూడా వెళ్ళటం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు కూడా మీరు చెప్పినటువంటి పేర్లు నేను పేరు తీసుకోవడం సముచితం కాదు, ఎందుకంటే ఇది పెద్దల సభ, వారు పేర్లు తీసుకోవడం గౌరవం కాదులే. కానీ వారందరూ కూడా ఆ రోజు అమెరికాలో ఉన్నారు. అది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. మేము ప్రశ్నించడం వల్ల ఉపయోగం లేదు కాబట్టి మేము ప్రశ్నించడం లేదు అని చెప్పి ఇప్పుడు మీరు చెప్పినటువంటి పేర్లు చెప్పినటువంటి వ్యక్తులు అందరూ కూడా చెప్పినటువంటి వాళ్ళే. ఆ రోజు ఏదైతే పులి సర్వోత్తంరెడ్డి గారు నేరుగా బండి సంజయ్ గారిని కలిసి ఈ విధంగా టీచర్లు మొత్తం ఇబ్బంది పడుతున్నారు 317 జీవో వలన అని చెప్తే బండి సంజయ్ కుమార్ గారు ఆ రోజు పెద్ద ఎత్తున ఆమరణ నిరాదీక్ష కూర్చుంటే
బద్దలు కొట్టి వారి యొక్క పార్లమెంటు కార్యాలయాన్ని ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం పగలగొట్టి వారిని తీసుకుపోయి కరీంనగర్ జైల్లో బంధించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. కాబట్టి వాళ్ళు ఎవరు సమస్యలు పరిష్కరించలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ వాళ్ళ కోసం పోరాటం చేసింది కాబట్టి టీచర్ లోకం మొత్తం కూడా ఈరోజు ఆలోచన చేస్తూ ఉంది. తప్పకుండా భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వబోతుందని మేము భావిస్తా ఉన్నాం. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం చేయడంలో బీజేపీ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థి పులి సర్వోత్తమ్ రెడ్డి గెలిస్తేనే ఖచ్చితంగా ఉపాధ్యాయుల సమస్యలు సకాలంలో పరిష్కారం అవుతాయి. రాబోయేటువంటి వారి యొక్క హక్కుల కోసం కూడా ఆయన ఖచ్చితంగా శాసన మండలిలో గళమెత్తేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అతను స్వతహాగా ఆయన అధ్యాపకుడు ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉందని చెప్పి బీజేపీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.